వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇబ్బందుల్లో పడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్షి పై కేసు నమోదైంది. ఆయనకు రిమాండ్ కూడా విధించారు. సో అసలు ఏంటి వివాదం సతీష్ గారు? అంటే ఇది కక్షపూరితం అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? అంటే ఏం ఇష్యూ కాదు. అంటే యాక్చువల్ గా ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి విజయం సాధించారు. ఇక్కడ ఏంటంటే ఇది ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు 2024 ఎన్నికల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి, 40% ఆఫ్ ఓటు వచ్చిన. కానీ అంత కర్నూలులో చాలా బలంగా కూటమి పవనాలు వీచిన ఆలూరులో విరూపాక్ష విజయం సాధించడం అనేది కొంత మనం అండర్లైన్ చేయాల్సిన అవసరమే. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే గ్రామాల్లో రూరల్ నియోజకవర్గాల పరిస్థితులు వేరేగా ఉంటాయి, అర్బన్ నియోజకవర్గాల పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఈ రూరల్ లో ఏంటంటే ప్రతిదీ కూడా రాజకీయంగా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రాజకీయాలు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో ఎక్కువగా రాజకీయ పార్టీలు నేతల మధ్య సంభాషణలు, నేతల మధ్య మాటలు అనేవి కేవలం మన ప్రత్యర్థి పార్టీ కదా, వాడు అలాగే మాట్లాడతాడు కదా, మనం ఎందుకు రెచ్చిపోవాలి అన్న ఆ మైండ్ సెట్స్ పోయే. ఇక్కడ వాడు వేరే పార్టీ అయినా, వాడు సోదరుడు కావచ్చు, బంధువు కావచ్చు, వాడు ఖచ్చితంగా ఒక శత్రువుగానే చూసే వాతావరణమే క్రియేట్ అయిపోయింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, ప్రధానంగా రూరల్ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా మనకు తెలిసి సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలపై కాగితం వ్యాఖ్యలు చేయటం, వైసీపీ హయాంలో కూడా కొందరిపై కేసులు పెట్టడంలో ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ రీజన్ అంటే ఆలూరులో విరూపాక్ష పై కేసు వరకు ఇష్యూ వచ్చిన అంశం మనం చూస్తే, ఆయన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన వరకు ఇష్యూ మనం చూస్తే సింపుల్ థింగ్ అండి ఇది. యాక్చువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గిరి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురునాథ్, వీళ్ళ మధ్య సాధారణంగా ఒక ఫోన్ లో స్టార్ట్ అయిన వాగ్వాదం అనొచ్చు, వాగ్యుద్ధం అనొచ్చు. ఫోన్ లో వాళ్ళు ఇట్లా మాట్లాడుకుని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని మాట్లాడుతూ కొంచెం తిట్టుకునే క్రమంలో ఎమ్మెల్యేపై అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుచితంగా మాట్లాడాడని వీళ్ళు, లేదు వీళ్ళే బెదిరింపు ధోరణిలో మాట్లాడిన వీళ్ళు అన్న ఇష్యూ అలా సోషల్ మీడియాలో పెద్దదైపోయింది. పెద్దదైపోయి సోషల్ మీడియా వేదికగా వీళ్ళు కొట్టుకొని స్టార్ట్ అయింది. ఈ పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గిరి ప్రధానంగా విరూపాక్షగా ఒక ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. ఇష్యూ పెద్దదయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురునాథ్ ఎంత అనుచితంగా మాట్లాడాడు, మిమ్మల్ని కూడా ఉద్దేశించి మాట్లాడాడు అన్న అంశం ఎప్పుడైతే ఎమ్మెల్యే విరూపాక్షకి తెలిసిందో, ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ అయితే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది, అక్కడ నచ్చ చెప్పి పంపించేశారు. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యే రంగంలో దిగిన తర్వాత ఆ ఇష్యూ పెద్దదైపోయింది. ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖరు, అలాగే సోదరుడు శ్రీరాములతో సహా 50 మంది అనుచరులు వాహనాల్లో కర్రలు, రాళ్లు, ఇనుపు రాడ్లతో ఈ సంఘాల గ్రామం వైపు వచ్చారనేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణ. పోలీసులు కూడా అదే అంశాలను పొందుపరిచారు. అలాగే ఆ గ్రామంలో అడ్డొచ్చిన వాళ్ళపై అటాక్ చేయటమే కాకుండా ఈ తెదేపా కార్యకర్త చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ పరిస్థితుల్లోనే అక్కడి నుంచి నేరుగా నేమకల్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఇరు వర్గాలు రాలుకుండంతో ఎమ్మెల్యే సోదరుడు రాములు కింద పడి చేయి కూడా విరిగిపోయిన సంఘటన ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీకి చెందిన నాగరాజ్ కారణమని విరూపాక్ష అనుచరులు ఆరోపిస్తున్నారు. నేరుగా నాగరాజ్ ఇల్లు లక్ష్యంగా వెళ్లడము, పోలీసు అధికారులు వారించిన వెనుకొని ఇంట్లోకి చొరబడడం, నాగరాజ్ భార్య సుచిత్రపై అత్యంత దారుణంగా ప్రవర్తించడం, ఆమె దుస్తులు కూడా చించేసే లాంటి పనులు చేశారనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న అభియోగం. ఇది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. మొత్తం అక్కడ గందరగోళం అయితే ఏర్పడింది. అన్ని మీడియా ఛానల్స్ లో కూడా అవి దృశ్యాలు కూడా కొన్ని టెలికాస్ట్ కూడా అయ్యాయి. ఏదేమైనా బాధితురాలు సుచిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 47 మందిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, హత్యాయత్నం, దౌర్జన్యం వంటి సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. ఇదేమైనా ఇది కొంచెం మేజర్ ఇష్యూ అయింది. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి ఎమ్మెల్యే విరూపాక్షితో సహా 15 మంది అనుచరులకు 13 రోజులు రిమాండ్ అయితే విధించారు. దీంతో వారిని నేరుగా కర్నూలు సబ్ జైలుకి అయితే తరలించారు. ఇక ఎమ్మెల్యే అరెస్ట్ ను నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు అయితే ఆందోళన చేస్తున్నారు. మరోవైపు న్యాయ పోరాటం, ఒకవైపు రాజకీయ ఆందోళనతో అయితే కర్నూలు రాజకీయం కొంత వేడెక్కిందని అనాలి. ఏదేమైనా అంటే సోషల్ మీడియాలో ఈ కార్యకర్తల మధ్య జరిగే దాడులు, వీటన్నిటికి సంబంధించి కొన్నిసార్లు ఇష్యూస్ అవుతాయి. కానీ ఆ ఇష్యూస్ అనేవి ఆ లెవెల్లో సమస్య పోతే బాగుంటుంది. కానీ ఎంతవరకు దాడులు చేసి, వాళ్ళ ఇళ్లపై దాడులు చేసి, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను అటు పట్ల అనుచితంగా వ్యవహరించే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఏ పార్టీ శాసనసభ్యుడా,
ఏ పన్నెండు రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నేత ఒక మహిళను వ్యవస్థ చేసి కొడితే మనం ఖండించలేదా? ఆ తెలుగుదేశం పార్టీ చేసిన తీరు తప్పని అనలేదా? అలాగే దానిపైన చంద్రబాబు నాయుడు, లోకేష్ స్పందించారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? కొన్నిసార్లు అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు, లిమిట్ దాటుతున్నారని చాలా అంశాలు మనం మాట్లాడాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతల వ్యవహారాలు కూడా ఈ మధ్యన మనం మాట్లాడాం. అలాగే ఇప్పుడు ఈ విరూపాక్ష వ్యవహారం సంబంధించి సరే మీ పట్ల అనుచితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడి ఉండొచ్చు, ఖచ్చితంగా దాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలి. కానీ ఇలా గ్రామాలపై మోకదాడులుగా వెళ్ళి అటాక్ చేసుకోవటం వల్ల ఒక పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూ అనేది క్రియేట్ అవటం. రెండోది, నిజంగా మీ సోదరుడు పడిపోవడానికి చెయ్యి ఇరగటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగరాజు కారణం అయి ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసినా తప్పే, కంప్లైంట్ ఇవ్వండి, న్యాయబద్ధంగా ముందుకు వెళ్లే వాతావరణం కల్పించండి. కానీ ఈ విధంగా ఒక మూకలాగా వెళ్లి గ్రామాలపై పడి దాడులు చేయటం, అడ్డొచ్చిన వాళ్ళని కొట్టడం, ఇంత ఇష్యూని క్రియేట్ చేయటం, అలాగే నాగరాజు ఇంట్లోకి చొరబడి భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంస్కృతిని మనం యాక్సెప్ట్ చేయకూడదు. అసలు రాయలసీమ అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ అని ఒక రాయలసీమకు ఒక ముద్ర చేశారు. కానీ రాయలసీమలో అంతకు మించిన సంస్కృతి సౌరభాలు అద్భుతంగా వెదజల్లుతాయి. అద్భుతమైన చరిత్ర ఉన్న రాయలసీమ క్రమక్రమంగా కొంత ఫ్యాక్షన్ రాజకీయం తగ్గిపోయింది. ఎందుకంటే ప్రపంచీకరణ గాని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర విభజన, ఈ పరిణామాలనే నేపథ్యంలో రాజకీయంగా కొంత శత్రుత్వాలు ఉన్నాయి. కానీ బాగా ఈ ఫ్యాక్షన్ పరంగా వేట కొడవళ్ళు, నాటు బాంబులు అన్ని వేసుకుని దాడులు చేసేంత, అడ్డగించి దాడులు చేసేంత అవి దాదాపు తగ్గిపోయాయి. కానీ ఇంకా అక్కడక్కడ కొంచెం ఆ తరహా ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా గుంపుగా వెళ్ళి అటాక్ చేయటం ఇవన్నీ కూడా మంచిది కాదు. ఏదేమైనా ఈ విషయానికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు నేను చేసే సూచన ఏంటంటే, మీకు 100 సార్లు చెప్తున్నా, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే మీ రెండు పార్టీలు రాజకీయ శత్రువులుగా మారొద్దు. శత్రుత్వంగా మారితే ఇంకా భావి వరుసలు చూడలేని పరిస్థితులు కూడా మనకు కలుగుతున్నాయి. గతంలో మనం చూస్తే కర్నూలులో ఒక సోదరుడు ఎదురు పార్టీకి మద్దతుగా తిరుగుతున్నాడని స్వయాన సోదరుడే సోదరుని చంపేశాడు. అలాంటి సంఘటన కూడా ఒకసారి జరిగింది. అంటే అంత శత్రుత్వం ఎందుకు? ఒక రాజకీయ పార్టీ జెండా మోస్తే ఒకసారి మీరు అధికారంలో ఉంటారు, ఒకసారి వాళ్ళు అధికారంలో ఉంటారు. ఒకే నియోజకవర్గానికి చెందిన వాళ్ళు, మీకు బంధుత్వాలు కూడా ఉండొచ్చు, ఉదయం లెగిస్తే ఒకరికొకరు చూసుకునే మనుషులు. కానీ ఏదో ఒక ప్రోద్బలంతో, ఏదో ఒక మైండ్ సెట్ తో ఈ విధంగా దాడులకు పాల్పడడం, ఈ శత్రుత్వాలు పెంచుకోవటం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాలు చేయాలి, కానీ రాజకీయాలు చేసే విధానంలో శృతి మించకూడదు. అది ఇంపార్టెంట్.